2000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అలాగే విద్యార్థులకు మోసం చేశారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో పరిపాలన కూడా మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయితే మరొక 20 రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ యుగం వస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి జిల్లాలో పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ జిల్లా పరిస్థితుల పట్ల ఒక్క ఎమ్మెల్యే కూడా బాధ్యత లేదు. ఎమ్మెల్యేలందరూ కూడా ఇసుక దందాల్లో మునిగిపోయినారు. ఇసుక ఎంత దోపిడీ చేసుకోవాలి, నీరు చెట్టులో కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవాలి, మళ్ళీ ఎన్నికలు వస్తే ఓట్లు కొనేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేసి ప్రజలకి మళ్ళీ ఎలా హింసించాలి, మళ్ళీ ఎలా నరకం చూపించాలని ఆలోచిస్తున్నారే తప్ప ఈ జిల్లా నాయకులకి ఎవరికీ కూడా బాధ్యత లేదు. జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మరి మంత్రులు కానీ, మరి అలాగే ఎంపీ గారు కానీ. ఎంపీ గారు అయితే నేటికి 58 నెలలు అవుతుంది. ఆయన గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా ఒక్క గ్రామానికి కూడా స్వంతంగా ఆయన వెనక్కి తిరిగి రాలేదు. ప్రజలు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి మన ఎంపీ గారికి ఉంది. ఆయన ఎన్నికలకు ముందు అన్నారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్, పలాస రైల్వే స్టేషన్, హరిశ్చంద్రపురం కోటబొమ్మాళి, ఆందాల వలస రైల్వే స్టేషన్ అన్నీ కూడా ఆధునీకరిస్తాను అని చెప్పారు. కానీ రైల్వే స్టేషన్లో ఈ రోజు త్రాగటానికి నీరు లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడున్నారు ఎంపీ గారు అని మేమందరం కూడా మీకు ప్రశ్నిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఈ జిల్లాకి వెనుకబడిన జిల్లాగా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు, 250 కోట్ల రూపాయలు ఇస్తే, మరి ఆ తర్వాత ఎంపీ ల్యాడ్స్ 25 కోట్లు వస్తే ఒక్క రూపాయికి కూడా ప్రతిపాదనలు ఇచ్చుకోలేకపోవడం వల్ల ఆ డబ్బులన్నీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వెనకెళ్ళిపోయినాయి. ఇది మన ఎంపీ గారి తాలూకా నిర్వాహకం అని మీ అందరికీ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆయనకి ప్రతిపాదనలు ఇచ్చుకోవడానికి బద్ధకం అంట, సమయం లేదంట, కాలాన్ని వృధా చేశారు. మరొక విషయం కూడా ఆర్కే ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో ఆర్కే మాట్లాడుతూ మీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి హిందీ రాదట, భాష రాదట, మీ వాళ్ళకి జ్ఞానం లేదట, పొట్ట చింపితే అక్షరం లేదట అని అంటే మన సాక్షాత్ ఎంపీ గారు, మనం ఎన్నుకున్నటువంటి మన ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీ గారు అంటారు అవునవును నిజమే, మా వాళ్ళకి భాష రాదు, మా వాళ్ళకి పొట్ట చింపితే అక్షరం రాదు, మా వాళ్ళకి హిందీకి అర్థం కాదని ఆ రోజు అతను అన్నటువంటి మాటలకి విమర్శలకి ఆయన వత్తాసు పలికాడు. మరలాంటి వ్యక్తులకి మనం ఎందుకు గెలిపించాలి? బాధ్యత లేని వాళ్ళకి ఎందుకు మనం గెలిపించాలని మీరందరూ కూడా ఆలోచించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. మరి అలాగే అందరికీ కూడా ఈరోజు అగ్రిగోల్డ్ సమస్య, మనందరం కూడా నానా కష్టాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కుమార్తెకు పెళ్లి చేయాలి, కొడుకు చదివించాలి, భర్తకి ఆరోగ్యం బాగులేదు, ఆ జబ్బును నయం చేసుకోవాలి అని పైసాకు పైసా దాచిపెట్టి అగ్రిగోల్డ్ సంస్థలో ఉంచితే ఆ అగ్రిగోల్డ్ సంస్థ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుమారుడు మిస్టర్ పప్పు గారికి ప్రజల తాలూకా ఆస్తులన్నీ కూడా ధారాదత్తం చేసి అది ఎవరికి కూడా చెందకుండా ఆడ ఆస్తులు కైంకర్యం చేసుకుంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం మీకు డబ్బులు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు ప్రజల రక్తానికి ఈ రోజు సమాధానం చెప్పకుండా చోద్యం చూస్తున్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడికి చిత్తుగా ఓడించాల్సిన అవసరం మనకు ఉందా లేదా మీరే ఆలోచించాలని కోరుతున్నాను. మరి జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆయన ఇచ్చినటువంటి మాటల్లో ఎన్నో మాటల్లో ఒక మాట చెప్పారు, అగ్రిగోల్డ్ బాధితుల తాలూకా సమస్యలను కూడా పరిష్కరిస్తానని జగనన్న మీ అందరికీ చెప్పమన్నారని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. జగనన్న అంటే మాటకి నిలబడే వ్యక్తి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కుటుంబంలో జగనన్న నీతికి, నిజాయితీకి, ధర్మానికి, మాటకి కట్టుబడి ప్రజలందరికీ ప్రజల పక్షాన్ని నిలబడటానికి మీకు విషయం తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు